ఎందుకని థింక్ చేస్తున్నావు సిద్ధు? కాదు కృష్ణ, మనం మామూలుగా సినిమాకి వెళ్తున్నప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంటర్టైన్ అవుతాం. సినిమా అక్కడ వరకు ఎంజాయ్ చేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ మన పనుల్లో ఇదైపోతాం కదా. ఏ సినిమా అంతే కదా, ఎంటర్టైన్ చేయడానికే కదా సినిమా కదా. కానీ నాకు నైట్ ఒక మూవీ చూసి వచ్చిన దగ్గర నుంచి అది మైండ్లోంచి అసలు పోవట్లేదు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? నిజంగా అసలు నేను ఎన్ని రోజుల నుంచి చూసిన మూవీస్లో నాకెందుకు అది ఎలా అయిపోయిందంటే మైండ్లో అదే సినిమా రన్ అవుతుంది, కొన్ని సీక్వెన్సెస్ అవన్నీ కూడా. సో అదనమాట, అదేదో తెలియని డిస్టర్బెన్స్. అది డిస్టర్బెన్స్ అని కాదు, దాన్ని ఏం చెప్పాలంటే దాన్ని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉందన్నమాట. నాకు అర్థమవుతుంది ఏ సినిమా గురించి మాట్లాడుతున్నావు. చావా ఫిల్మ్. చావా నైట్ చూసా, ఫస్ట్ షోకి వెళ్ళాను కదా. ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నేను మామూలుగా చిన్నప్పుడు సోషల్ బుక్లో మనకి రాజులని ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అవి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే రాజు వెళ్తాడు, యుద్ధాలు చేస్తాడు, గెలుస్తాడు, లేదంటే చనిపోతాడు. ఇదంతా చాలా రెగ్యులర్ థింగ్. బట్ ఇందులో టార్గెటెడ్గా ఒక రాజుని అన్ని హింసలు పెట్టారు అంటే నాకు మామూలుగా ఎప్పుడైనా సరదాగా ఏదైనా పని చేసేటప్పుడు, లేదంటే సింపుల్గా ఎప్పుడైనా కొంచెం గోల్డ్ పెరిగితే ఏదైనా జస్ట్ లాగినట్టు అనిపిస్తేనే చాలా పెయిన్ అనిపిస్తుంది, తట్టుకోలేము. అది ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వే సరదాగా ఎలాగంటేనే కోపం వచ్చి కొట్టాలనిపిస్తుంది కదా. బేసిక్గా ఏముంది, స్కిన్ ని గిల్లినా కానీ అనిపిస్తుంది కదా. కానీ ఈ సినిమాలో అసలు రాజుని అన్ని కష్టాలు పెడుతుంటే గోల్డ్ పీకేసి కళ్ళు తీసేసి, అర్రే అబ్బా, నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. నువ్వు చూసింది కళ్ళు తీయడం, గోర్లు లాగడం, నాలుగు కట్ చేయడం, చెప్పడానికి బాధ అనిపిస్తుంది. అవును. నువ్వు చూసింది ఒక 20-30% సినిమాలో. 20-30% ఇలా ఉందా? 20-30% చూపించారు. యాక్చువల్ గా ఆయన్ని అరౌండ్ 45 days హింసించారు. రోజుకో పార్ట్ చొప్పున కట్ చేశారు. చర్మం ఒలిచేశారు. 1 కాదు 2 కాదు. వాళ్ళు ఏమడిగారు తెలుసా ఆయన్ని? 3 అడిగారు ఆయన్ని. ఏంటి? ఒకటి, తనకంటే ఔరంగజేబ్ చాలా గొప్పడని చెప్పమన్నారు. ఒప్పుకోలేదు. తన ప్రాపర్టీస్ మొత్తం కూడా ఔరంగజేబ్ అంటే మొఘల్స్ వాళ్ళకి ఇచ్చామన్నారు. ఒప్పుకోలేదు. ఫైనల్ ఏంటంటే మతం మారమని చెప్పారు. ఇస్లామిక్ స్వీకరించమన్నారు. అలా స్వీకరిస్తే వదిలేస్తాం అన్నారు. మనం అయితే ఏం చేస్తాం? మనము ఇంకెవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ మూవీట్లో ఏదో చేయడానికి రెడీ అవుతాం. సాధారణ మనిషి, మనం దేవుడు కాదు కదా. ఆ పెయిన్ తట్టుకోలేక ఆ మూడే యాక్సెప్ట్ చేయాలి. అలా 45 days ఆయన్ని నరకం చూపించేసి లాస్ట్ కి ఈ మాట వినట్లేదని తల నరికేసి ఆయన్ని పార్ట్స్ కింద కట్ చేసి రియల్ స్టోరీ నదిలి పడేశారు. ఆయన మరెవరో కాదు, సంభాజీ మహారాజు, ఛత్రపతి సంభాజీ మహారాజ్. అంటే అందరికీ తెలుసు మనకి. మామూలుగా ఎవరికైనా సరే మన హిస్టరీలో చెప్పుకుంటే మరాఠా మహారాజు అంటే ఫస్ట్ మనకు అందరికి గుర్తుకొచ్చి ఛత్రపతి శివాజీ. సో ఆయన స్టోరీయే మనకు అందరికి, ఈవెన్ మనం కొన్ని సినిమాల్లో చూసాము, అంటే సాంగ్స్ లో కూడా వింటాము, ఛత్రపతి శివాజీ గురించే మాట్లాడతాం. కానీ వాళ్ళ అబ్బాయికి ఇంత గొప్ప స్టోరీ ఉందా అంటే ఎందుకు ఇన్ని రోజులు బయటకు రాలేదని. అసలు ఫస్ట్ చావా అంటే అర్థం తెలుసా? ఏంటి చావా అంటే? ఏంటంటే పులి బిడ్డ అని అర్థం. ఇక్కడ పులి ఛత్రపతి శివాజీ గారు అయితే తన బిడ్డ సంభాజీ మహారాజ్. నిజంగా తండ్రి ఎంత గొప్పోడో కొడుకు కూడా అంతే గొప్పోడు. అతనికి 31 years ఉన్నప్పుడు జరిగింది అంత ఇన్సిడెంట్. 31 years అంటే లైఫ్ ని ఎంజాయ్ చేసే టైం జనరల్ గా. ఆ టైంకి ఆయన చనిపోయారు. ఆయన 31. ఆ లోపు కొన్ని 100 యుద్ధాలు చేసి అన్నిట్లో విజయం పొందారు. అంటే అంత గొప్ప మహావీరుడు. మనం ఏం చేస్తాం మన లైఫ్ లో 31 years కి? అప్పుడే పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేస్తాం కదా. ఆ టైంకి ఆయన మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. ఆయన అంత గొప్ప మహావీరుడు కదా. అంటే నాకు ఆ సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి నాకు అనిపించింది ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి అని కాదు, సారీ, ఇయర్స్ నుంచి అనుకోవచ్చు, కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ అంటే ఓన్లీ బాలీవుడ్ సినిమా, ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ అంటే తెలుగు సినిమా అన్నట్టుగా అయిపోయింది. నాట్ ఓన్లీ తెలుగు అంటే తమిళ మూవీస్, అలాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ వస్తున్నాయి అనమాట. కంటెంట్ ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఇటువైపు మన 4 languages లో వచ్చిన మూవీస్ ని కొంచెం చిన్న చూపు ఉండేది అనమాట. ఒకప్పుడు అవార్డ్స్ కూడా పెద్దగా వచ్చేవి కావు. అలాంటిది ఒక్కసారిగా కాయిన్ ఫ్లిప్ అయ్యి తిరిగినట్టుగా ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్ ఇంత బాగా వస్తున్నాయి. అలా అలా అయిపోయింది.
ఇప్పుడు కరెక్ట్ ఇలాంటి టైంలో ఆల్మోస్ట్ బాలీవుడ్ కొంచెం తగ్గుతున్న టైంలో ఈ సినిమా అనేది బాలీవుడ్ కి ఒక మంచి బూస్టప్ కదా. ఎందుకంటే నార్త్ ఇండియాలో పుష్ప రికార్డ్స్ ని కొడుతుందండి. ఓ అచ్చా. ఇది మోరోవర్ ఇది బాలీవుడ్ తెలుగు కన్నడ అని పక్కన పెడితే ఒక మరాఠా ఎంపైర్. అవును, అంత గొప్ప వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. అవును, అంటే మన ఇండియన్ సినిమా అది. అవును, అవును, హిందువుల సినిమా అది. అవును, మన రిలీజన్ కాపాడడానికి వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు, అసలు వాళ్ళ సినిమా ఇది. ఓకే ఓకే, సినిమా గురించి మాట్లాడుకుంటే అసలు దీనికి లక్ష్మణ్ ఉటేకర్ గారు డైరెక్టర్ కదా. అసలు ఆ టేకింగ్ అండ్ మేకింగ్ అనేది చాలా బాగా అనిపించింది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటే ఇంకొంచెం కలెక్షన్స్ బాగా వచ్చాయి. మరి ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలో తెలియదు. కానీ మెయిన్ గా ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మన హిస్టరీ చెప్తున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి కావచ్చు. ఇది చెప్పేటప్పుడు అందరికి రీచ్ అయ్యేలా ఉండాలంటే అట్లీస్ట్ మేజర్ లాంగ్వేజెస్ అంటే మన వైపు 4 లాంగ్వేజెస్ కదా, ఇందులో కూడా రిలీజ్ అయ్యి ఉంటే. నమ్ముతావా, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈవెన్ నాకు కూడా తెలియదు ఎవరు సంభాజీ మహారాజు తెలియదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఫాలో అవుతూ ఉంటాను. గానీ ఆయన కొడుకు గురించి ఇంత డీటెయిల్ గా తెలియదు. అప్పుడప్పుడు అడపాదడప ఆయన ఇలా చంపారంట అని, ఎంతసేపు ఇంకోటి కూడా మొఘల్స్ ఇలా హింసించి చంపారన్న దాని గురించి మాట్లాడుకున్నాం ఈవెన్ మనం కూడా. కానీ ఆ లోపు ఆ చనిపోయే టైంకి ఆయన ఎంత సాధించాడు, మొఘల్స్ ని ఎలా ఆడుకున్నాడు, ఎంత సక్సెస్ రేట్ ఉందని యుద్ధాలకి చాలా తక్కువ మంది తెలుసు. కానీ ఇలా దొంగ దెబ్బ తీసి చంపడం అనేది చాలా, దొంగ దెబ్బ తీయకుండా టచ్ చేసే దమ్ముందా? అదే ఆయన ఒక పులితో కూడా తలబడే అంత గొప్ప వీరుణ్ణి దొంగ దెబ్బ తీయకుండా నువ్వు ఫేస్ టు ఫేస్ గొడపడేంత దమ్ముందా? ఔరంగజేబ్ అనేవాడు సాడిస్ట్ పార్టీ ఏంటి తెలుసా, అంటే దుర్మార్గం ఏంటి తెలుసా, మనల్ని మన ఇండియన్స్ ఇంత ఇబ్బంది పెట్టి మన కల్చర్ ఇంత నాశనం చేసి ఎవరైతే నాశనం చేశారో ఔరంగజేబ్ అనే వ్యక్తి కొన్ని వందల గుళ్ళు ధ్వంసం చేశాడు భారతదేశం. అవును అవును అవును, నువ్వు పుణ్యక్షేత్రాలు చూడు, మెయిన్ టెంపుల్స్ చూడు, చాలా ప్రతి చోట నీకు ఐడిల్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయాయి. మహానుభావులు చేసింది ఎవరంటే ఈ ఔరంగజేబు, వీళ్ళు మొఘల్స్ చేసింది. కానీ మనం చదువుకున్న పుస్తకాల్లో వాళ్ళ గురించి స్టోరీస్ ఉంటాయి. ఔరంగజేబ్ ఎవరు, అక్బర్ ఎవడు, బీర్బల్ ఎవడు, షాజహాన్ ఏంటి, వీళ్ళ గురించి చదువుకున్నాం. గానీ మనం ఈయన గురించి చదువుకున్నావా? ఎంత గొప్ప స్టోరీ, అసలు ఎందుకు నాకు ఇన్ని రోజులు తెలియలేదా అనిపించింది సీరియస్లీ. మనం ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి కట్ చేస్తే మహా అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆయన ఉండేవాడు. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో మూల కాదు కదా, ఏదో అమెరికాలోనే ఎక్కడో లేని మనిషి, అంతా పోతే మహారాష్ట్ర. అలాంటి వ్యక్తి గురించి ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నా, అది కూడా ఒక సినిమా వల్ల. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుసుకున్నాను, హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం బాధ